చూసుకుంటాం సార్. టేకా స్టైలిష్ గా ఉండాలి. ఓకే సార్. రెడీ టేక్. Paramount, 100 years. A Viacom company. పదాలు క్లారిటీ లేవు. స్పీడ్గా చెప్పినట్టు Speed. ఇంకా స్లోగా చెప్పు. రెడీ Paramount, 100 years. A Viacom company. ఇందిరా గారు వెళ్ళండి. సేమ్ అదే అక్కడే ఉండు వెళ్ళండి. సేమ్ అదే లాంగ్వేజ్. Paramount, 100 years. A Viacom company. అది కరెక్ట్గా దాని మీద చెప్పట్లా. కరెక్ట్గా దాని మీద సింక్ అవ్వాలి. ఫస్ట్ మీరు మైండ్ అనుకోండి. మనం పారామౌంట్ 100 years ద వ్యాక్యూమ్ కంపెనీ అంతేగా ఒక్కొక్కటి విడగొట్టి చెప్తున్నారు. ప్రతి దానికి ఒక లైబద్ధంగా చెప్పాలి. ఒకసారి నువ్వు చెప్పమ్మా. Yes. రెడీ మేడం చూస్తారు. ఓకే Paramount, 100 years. A Viacom company. చూసారా దేనికి దానికి సపరేట్ చేసి చెప్పింది అమ్మాయి. మీరు అన్నీ ఏం చేస్తున్నారంటే మిక్స్డ్గా చెప్పారు. Combine అయిపోయింది. దేనికి దానికి 3 టైటిల్స్ 3 విధాలుగా సపరేట్గా వచ్చాయి. ఓకే. రెడీ టేక్. Paramount, 100 years. A Viacom company. ఓకే నెక్స్ట్ కూర్చున్నంత టైం ఇవ్వలేము మేడం మీరు ఒకరు. ఆ టైటిల్ చెప్పండి మళ్ళీ ఉజ్వల. Yes. అక్కడ టాటాలు ఏమేమి చెప్తున్నారో అంత చూసుకోండి. రెడీ మనం షిప్ ఎక్కారు ఎప్పుడైనా? నేను కూడా ఎక్కడ కానీ ఇప్పుడు ఎక్కాను. డబ్బులు ఎందుకంటే మనం ఫ్రీగా ఎక్కాను. రెడీ Yes. చూసుకో 20th Century Fox and Paramount Pictures present. 20th Century Fox and Paramount Pictures present Titanic. అట్లా రావాలి. రెడీ ఓకేగా? Ready, sir. "20th Century Fox and Paramount Pictures present." అంత స్పీడ్ ఆ విజువల్ అయిపోయేంత వరకు నాకు చెప్పాలి. నువ్వు స్పీడ్గా ఏదో చెప్పేశావు. Okay, sir. ఆ విజువల్ అయిపోయేంత వరకు హోల్డ్ చేసి పెట్టండి. టేక్ చూసుకుంటా క్రౌడ్. 20th Century Fox and Paramount Pictures present. ఇంకా ఉంది విజువల్. ఆ విజువల్ అయిపోయే వరకు చెప్పాలి. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రెజెన్స్ అనే వరకు లాస్ట్ వరకు ఉండాలి. Okay, sir. "20th Century Fox and Paramount Pictures present." రెడీ మేడం? Yeah. ఆ వాల్కి ఆనుకోకండి, ఆ బాక్స్ ఊడిపోతాయి. రెడీ
రెడీయా? Huh. టేక్. Twentieth Century Fox and Paramount Pictures present ఓకే. వెళ్ళండి జనాలు ఫస్ట్ జెంట్స్ దానికి ఎవరు వెళ్ళి క్వశ్చన్ ఏం చెప్తారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సెల్ ఫోన్స్ ఇక్కడ ఏం లేవు ఆ కాలం కాబట్టి ఇప్పుడు ఇట్లా జెంట్స్ మరి ఇట్లా అనుకున్న మామూలుగా అర్థమయ్యారు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు చెప్పండి ఆ విజువలైజేషన్ మీద ఒకసారి చూపించాయి చూడండి లేదంటే అవతలను చూడండి. అన్న కొద్ది వాటర్ ఇవ్వ. అక్కడ వరకు రావాలి. ఏం చెప్పబోతున్నారు ఏం చెప్పబోతున్నారు? టాటా బాయ్ బాయ్ హ్యాపీ జర్నీ జాగ్రత్తగా వెళ్ళిరండి, వెళ్ళగానే ఉత్తరం రాయండి. ఇక్కడ ఈ సినిమా ఇంగ్లీష్ అయినా యవు అన్న చెప్పాల్సిన అవసరం లేదు. మనం హాయ్ అన్నప్పుడు మనం హాయ్ అంతే, దాని తెలుగే. రెడీ వెళ్ళండి. ఆయన ఉన్నాడు కదా, తన పేరు మీరు జీవన్ జీవన్. రెడీ రెడీయా? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? షిప్లో సార్. ఇంట్లో ఇప్పుడు నువ్వేంటంటే నీ క్యారెక్టర్ చెప్పుకున్నప్పుడు నీ వాయిస్ ఎలా చెప్పుకుంటావో ఇప్పుడు అలానే చెప్పాలి. ఓకే ఓకే సార్. రెడీ? అందరూ మైక్ దగ్గరగా ఉన్నారు, మీరు ఎట్లా గట్టిగా అడవారు. రెడీ? తలలు బెండ్ చేయాలి. మీరు హైట్ ఇగో హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మీ అందరికంటే హైట్ నేనే కదా, ఇప్పుడు ఇట్లా రండి. ఇబ్బంది పడకండి, ఇట్లా పెట్టి ఇట్లా పెట్టండి. ఒకరేమో మన నవీన్ ఇట్లా పెడతాడు, అది బాగుండదు, గలీజ్గా ఉంటుంది. ఇట్లా ఉంటారు కదా, ఇలా రండి. ఎంత బెండ్ అన్నా వచ్చు మైక్ ఇక్కడి వరకు. మన ఎక్సర్సైజ్ ఎలా చేయం కదా, చేస్తున్నారా మీరు? బాడీ ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? చేయరు. మీరు క్రికెట్ నేను కూడా ఆడతానండి, మన నొప్పులు వచ్చినాయి అందుకే. ఇలా ఇలా నిల్చుంటే ఏమైంది, బెండ్ అవ్వండి. బెండ్ కాల్ బ్యాక్. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మైక్ వెనుకలకు ఉండాలి అన్నప్పుడు మనం వంగడానికి స్పేస్ వస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు బెండ్ బెండ్ ఓకే. ఇప్పుడు ఇదంతా కూడా ఓన్లీ ఫర్ క్రౌడ్ వర్క్ మాత్రం ఉంటుంది. క్యారెక్టర్స్కి అయితే ఇంత రిస్క్ ఉండదు. మీ హైట్కి మైక్ సెట్ చేస్తారు. ఓకే. నీ డబ్బి నువ్వు చెప్పుకున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే మైక్ నీ లిప్స్కి సెట్ చేస్తారు, అంటే కరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది నీ సౌండ్ కరెక్ట్గా. ఇప్పుడు ఏంటంటే మన గ్రూప్ వర్క్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు అలాంటి వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి అలా చేస్తున్నాం. ఓకే. మరి నువ్వు అట్లా ఫేవర్ అయిపోతే అంత రాదు వాయిస్ నేను అసలు. రెడీ? అది అటుపోయి పెట్టుకో. ఆ విజువల్కి చేయాలని ఏదో ఒకటి. ఇక్కడ పెట్టాలి సార్. తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్లో చెప్పాలా? అంటే కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. గుడ్ బై బై కొన్ని వర్డ్స్ తెలుగే, తెలంగాణ ఏదైనా తెలుగే. మేడంకి చెప్పండి మేడం, ఇక్కడ ప్రాక్టికల్స్ జరుగుతుంది. మేడం ఇది ఇదేనంట పెట్టు, ఇది పెట్టి పెట్టు. ఓకేనా? ఆవిడ కనిపిస్తుంది, అడగండి. అది ఎప్పుడు పొద్దున్న సెట్ చేసుకోవాలి. ఓకే మేడం, కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. ఓకే అండి. ఇక్కడ మేడం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఓకే ఓకే సో ఎలా చెప్తున్నారు ఏంటి అనేది గమనించండి. రెడీ? ఓకే ఓకే మేడం. యా రెడీ. రెడీయా? రెడీ సార్. ఇంగ్లీష్లో వచ్చిన ఫస్ట్ ఇంగ్లీష్ అందరికి వచ్చా? తెలుగు కాకుండా ఇంగ్లీష్ హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నాను సార్. ఉన్నాను.
ఉన్నాం సార్ ఉన్నాం ఇంగ్లీష్ తెలుగు తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ ఏమైనా మాట్లాడగలరా? మాట్లాడతాను సార్. రెడీ టేక్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. టేక్ మానిటర్ కనిపిస్తలేదు. స్టార్ట్ టేక్. Bye, my dear. Bye. Hello. Tata. Hey Stephen, goodbye. Bon voyage. షిప్ చిన్నగా ఉందా? గట్టిగా. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. బాయ్ అట్లుండాలి. చాలా లాంగ్ లెంత్ హైట్ ఉంది కదా, 50-70 ఫీట్స్ హైట్ ఉంది కదా. మీరు మెల్లగా చెప్పేది కుదురుతుంది. పేర్లు తీసుకోవచ్చు. గట్టిగా వాయిస్ పేర్లు త్రో. తీసుకో. నేను చెప్పింది అందుకే. ఏయ్ బాయ్ అట్లుండాలి. రెడీ స్టార్ట్ చేసేయండి, మీరు క్రౌడ్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. టేక్ టేక్. Hey, bye, my dear. Bye, bye, bye. Bon voyage. Take care. Happy journey. Bye, bye, bye. ఎన్ని రోజులు Bye. Happy journey. Bye. మీరందరూ ఏం చేస్తున్నారు? ఒకేలా వరకు 11 మంది ఉన్నట్టున్నారు ఇక్కడ. ఏ మామ్ అనొకడు, ఒకరు ఏ బాయ్ ఏయ్ జీవన్ అర్థమైందా నీకు? తర్వాత ఏ గ్రౌండ్ మా అనొకడు చెప్పొచ్చు. అందరూ ఒకే లవర్ కి బాయ్ బాయ్ చెప్తున్నట్టు. ఇంతమంది లవర్లు ఒకటే సరే సపరేట్ తీసుకోండి. ఏయ్ నువ్వు ఫాదర్ తీసుకో, ఓకే సార్. అరవింద్ గారు వాళ్ళ మిస్సెస్ వైఫ్ తీసుకుంటాడు, ఆ తర్వాత జీవన్ వాళ్ళ లవర్, నో సార్, మా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆయన ఎవరో ఒకరు సార్. వాళ్ళ అబ్బాయిని పంపిస్తున్నాడు, లేకపోతే ఎవరినో వాళ్ళ ఫ్రెండ్ అనుకోండి. ఓకేనా? అందరూ కూడా లవర్ చెప్పినట్టు చెప్తున్నారు. మీ క్యారెక్టర్స్ మీరు చెప్పుకోండి. ఓకేనా? రెడీ టేక్ టేక్ టేక్. Hey, bye. Bye, dude. Happy journey. See you later. Happy journey. See you. Bye, bye, bye. Bye, daddy. ఇక్కడ చూడు, నేను ఇక్కడ ఉన్నాను. Happy daddy. ఇక్కడ చూడు. Happy journey, హ్యాపీ daddy. జర్నీ. వస్తున్నా, నేను కూడా వస్తాను. అక్కడ ఉండు. వస్తాను ఉందా? అంత దూరం వస్తానంటే ఎవరండి? సార్ ఫ్రేమ్ అవుట్ అయిపోయేంత వరకు మీరు చెప్తూనే ఉన్నారు. వరల్డ్ లో టైటానిక్ అనే షిప్ అంత ముందు ఇది కడల్లా అంతమందిని వేసుకొని వస్తానుండంట. ఎవరో చెప్పింది వస్తానండి. అది స్టార్ట్ అయిపోయినాక ఇంకా మళ్ళీ వస్తుంది. దూకడం చాలా కష్టం. ఎక్కడ ఉన్నారు మళ్ళీ వన్ మోర్ టేక్ టేక్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ టేక్ టేక్ టేక్. వరకు మీరు చెప్పాలి. 24 seconds మీరు స్టార్ట్ చేయండి. టేక్ స్టార్ట్. Bye, daddy. Bye. See you later. Bye, daddy. See you. Bye, Bon bye. voyage. Bye, bye. See you later. Bye. Bye, bye, bye. హ్యాపీ జర్నీ. Happy journey. Bye. Happy Bye, daddy. Bye, dude. Bye, bye. Tata. Goodbye. Bye, bye, daddy. Happy journey. Bye. తొందరగా కలుద్దాం మనం. Bye, daddy. Wish you all the best. Bye. 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 Wish you all the best, bro. Miss you, daddy. Bye, dude. ఓకే గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు మీరు బయట రండి. మీరు అందరూ కాకుండా బ్రాహ్మణులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు టోటల్? దీంట్లో మీరు కూడా రండి. ఎంతమంది ఉన్నారు ఫస్ట్? ఇక్కడ 5 members ఉన్నారు సార్. ఫస్ట్ 3 వెళ్ళండి, 3 వెళ్ళండి, మిగతా వాళ్ళు బయట రండి. తర్వాత మళ్ళీ 2 వెళ్ళండి. రెడీ? 3 ఉన్నారా? కంఫర్ట్గా ఉంటుంది మీరు. మేడం ఇక్కడ మైక్ ముందుకున్నారు లేదా? రెడీయా? రెడీ సార్. అంటే డెలీట్ చేసేసారు. బాగా చెప్పారు. రెడీ? తీసి అది రెడీ అమ్మా. టేక్ టేక్ టేక్. Bye 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 bye. See you soon. Love you so much. Bye. Miss you. Bye bye. Will you soon? Bye 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 bye. Take care. Bye. ఏదో మళ్ళీ రావద్దనేటంటే పంపిస్తున్నారు. కొంచెం బ్రేక్. అసలు ప్రేమ లేదు, పాడు లేదు. బాయ్ బాయ్ ఏదది చాయ్ అన్నట్టు ఏదది చండాలంగా ఉంది అది. ఏ బావా బాయ్, ఎంజాయ్ చేయి. హ్యాపీ జర్నీ. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐ లవ్ యూ సో మచ్. అలా పాసెస్ ఇస్తూ చెప్పండి. ఏదో మన ఇంకా మళ్ళీ కాశీకి పోయానండి. ఒక ప్రేమ లేదు, పాడు లేదు. నేను చెప్పాను మీకు డబ్బింగ్ ఇండస్ట్రీ అంటే మీ జీవితంలో తెలియని అంశాలన్నీ సెట్ చేయాలి. అదే మీకు అర్థం కాదు. ఓకేనా? బావా ఇవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్
అదేంటి ఇంగ్లీష్ వాళ్ళు కాబట్టి బాబా అని అంత వద్దు. కంప్లీట్ చాలా ఆ షిప్లోకి ఎక్కే వాళ్ళందరూ ధనవంతులే మోస్ట్లీ. బాబా ఇవన్నీ వద్దు, మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ అట్లా అదే బెటర్. Baby. అవన్నీ వద్దు. బేబీ ఓకేనమ్మా. బేబీ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఓకే కానీ బాబా అమ్మాయి వద్దు. మామ్ డాడ్ అట్లా ఉండాలి. ఓకే పేర్లు పెట్టుకోండి, విక్కీ అట్లా సంథింగ్ పేర్లు పెట్టుకోండి. రెడీ టేక్. Bye, Granny. Take care of yourself. బాయ్ బాయ్ బేబీ బాయ్. బాయ్ బాయ్. ఇది ఒక్కటే చెప్తుంది, ఏమైంది మీరు? అది హ్యాపీనెస్ లేదా? ఆ ఇన్వాల్వ్మెంట్ కనపడట్లా. అలా అయితే స్టార్ట్ చేయండి. మేడం ముగ్గురు కొత్త వాళ్ళు అయిపోయారు, మీరు వెళ్ళండి. అను చెప్పు. రెడీ టేక్. టేక్ టేక్. Hey bye baby. Bye. Daddy Miss bye you, baby. baby. Daddy Come bye. see me Love soon you. again. Love you so Bye. much baby. Bye. Bye Catherine. Bye. Bye, Catherine. Bye. 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 Daddy bye. చెప్పండి. Daddy bye. Bye. Bye Dada. Bye bye. Hi mama da. ఓకే, అంజనా గారు ఏం చేశారంటే బాయ్ అనే పదం మీదనే ఎక్కువ ఉంది. దాదాపు 9 టైమ్స్ బాయ్ ఉంది. అర్థమైందా? బాయ్ బాయ్ కాదు. హే జాగ్రత్తగా ఉండు, ఎంజాయ్ చేయి, ఓకేనా? నీ గురించి నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. వింటర్ చలి ఎక్కువ ఉంటుంది, స్వెటర్ వేసుకో. అన్ని కూడా కావాలి కదా. ఓన్లీ బాయ్ 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 మీద ఉన్నారు. వినండి ఒకసారి ప్లీజ్, వినండి. Hey bye baby. Bye. Maybe ఎవరు? Miss you baby. Love you. అది ఎక్కడి నుంచి చెప్పినట్టుందంటే నువ్వు దగ్గర ఉన్నప్పుడు బాయ్ బేబీ, మిస్ యూ బేబీ అన్నట్టు. పన్నెండు సార్లు ఉంది బాయ్. బాయ్ అని చెప్తున్నాం కానీ అదే రిపీట్ చేయకూడదు కదా. మాటల్లోనే ఉండాలి. త్వరగా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ప్రేమ కనపడట్లా. ఆ ప్రేమ ఆ లవ్ అదంతా కావాలి. ఏమైంది? ఏం? ఎందుకు? బాధ్యత టెన్షనా? దాదా అయితే ఉండే టెన్షన్ అసలు కదా. ఏంటమ్మా ఇక్కడ సంథింగ్ ఏంటంటే 4 చెప్పుకుని మనం చెప్తాం. ఒక నిమిషం. సామాన్యమైన జీవితంలో ఏమైందంటే ఒక బుక్ తో ఒక 100 పేజెస్ తో మన లైఫ్ ఎండ్ అయిపోతుంది. పేజీకి ఒక ఇయర్ వేసుకుంటే 100 పేజెస్ మన లైఫ్ ఎండ్. దాంట్లో ఏమి ఉండదు. కింద తిప్పుకున్న 100 పేజీలు మనం మాట్లాడుకునే మాటలే ఉంటాయి. కానీ ఇట్లా ఇండస్ట్రీలో లక్షలాది బుక్స్ ఉంటాయి, వేలాది నావల్స్ ఉంటాయి, అన్ని చదవాలి ఇక్కడ. కాబట్టి ఏంటంటే అర్థం కాదు. అంటే ఈ ఫీల్డ్కి రాని వాళ్ళ లైఫ్ నేను చెప్తున్నా 100 బుక్స్తో వాళ్ళు సెట్ అయిపోతుంది. ఆ 100 పేపర్స్లో ఏముంటుంది? వాళ్ళ ఫ్యామిలీ, పక్కన వాడి జీవితం, చైల్డ్ ఇష్యూ, అవి ఇవి తప్ప ఏముండవు. రొటీన్ లైఫ్ కామన్. బట్ ఈ ఫీల్డ్ అనేది సక్సెస్ఫుల్గా ఎన్నో జీవితాలను ఇక్కడ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను యముడికి చెప్పా, తర్వాత ఇంద్రుడికి చెప్పా, రావణాసుడికి చెప్పా, అశోక సామ్రాట్కి చెప్పా, నాగమ నాయకుడికి చెప్తున్నా, శ్రీకృష్ణదేవరాయలు, అలాంటి ఎంతమంది జీవితాలు నేను ఈరోజు చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే అనర్గళంగా మాట్లాడగలగాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే సినిమాలు మీరు వచ్చేటప్పటికి కాబట్టి ఎక్కువ మనం మాట్లాడగలగాలి. అదే వచ్చిన సమస్య. మాటలే మనకి ఏమవుతుందంటే కొన్ని పెద్దలకు పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా మీకు ఎప్పుడో సంక్రాంతి పండుగతో దసరా పండుగతో వస్తాయి. మీరు ప్రతి శుక్రవారం ఆ మాట కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. అంతే. నెక్స్ట్ వాళ్ళు చెప్పండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? బ్రాహ్మణీయులు. పదాలు నాకు ఇక్కడ రండి ఒకసారి, మీరు బయట రండి. పదాలు ఏం చెప్పబోతున్నారు? పదాలు ఒక్కొక్కరు ఒక పదం చెప్పండి. అదే మీరు అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాము. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. ఒకటి అక్కడ మమ్మీని అడిగినట్టు చెప్పండి, చలి ఎక్కువగా ఉంటుంది. ఇది మమ్మీని అడిగినట్టు చెప్పాలి. ఇది అక్కడే కదా, ఇంకా బోన్ కూడా పోలేదు. పోయిన తర్వాత మమ్మీని అడిగినట్టు చెప్పండి. మమ్మీని బాగుండమని చెప్పండి. అంటే షిప్ కదలలే కదా, పక్కనే ఉంది కదా. అక్కడ ఇంకా ట్రాన్స్మిషన్స్ ఫోన్లు లేవు. అప్పుడు ఏం చెప్పినా నువ్వు అప్పుడే చెప్పాలి. తర్వాత నెక్స్ట్ అనన్య నువ్వేం చెప్తావు?
Bye, Granny. Take care of yourself. Good. నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ, ఇంటి దగ్గర పిల్లల్ని జాగ్రత్తగా ఓకే. చూసుకోండి. మీరు మమ్మ క్షేమంగా వెళ్ళండి. ఓకే. మీరు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. మీరేం చెప్తారు? హ్యాపీ జర్నీ. నీ కోసం తిరిగి మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఓకే. నువ్వు మీరు హ్యాపీగా ఉండండి, మేము ఇక్కడ హ్యాపీగానే ఉంటాం. అదే హ్యాపీగానే ఉండండి, రిలాక్స్గా ఉండండి, మేము హ్యాపీగా ఉంటాం అంటే బాగుంటుంది. ఓకేనా? నేను చెప్పిన పని చెప్పు. మీరు రిలాక్స్గా ఉండండి, మేము ఇక్కడ హ్యాపీగానే ఉంటాం. ఓకే. నువ్వు Don't forget to write to me when you get there. స్పీడ్గా చెప్తే వాడు అతిగా ఇలా ఎలా ఉందంటే ఇప్పుడు ఆ షిప్ హైట్ ఎంత ఉండొచ్చు చూడండి. ఆ షిప్ హైట్ ఎంత ఉండొచ్చు ఎంత ఎడిఫిషియెంట్ కదా. మరి ఆ పైన ఉన్నోడికి ఎట్లా అర్థమవుతుంది వాయిస్? కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడిన అన్ని మాటలన్నీ మాట్లాడండి ఒకసారి. రెడీ? మాట్లాడండి. రెడీ? 1 2 3 టేక్. Bye, Granny. Take care of yourself. జాగ్రత్తగా వెళ్ళండి. మమ్మ క్షేమంగా వెళ్ళండి. అందరూ అంటే ఎంతమంది ఉన్నా 1,00,000 మంది ఉన్నా అందరూ అంటారు. వేరే బాయో అని బెహనో అంటారు. మోడీ అన్నప్పుడు విజువల్ ఎంతవరకు ఉంటే అంతవరకు వాళ్ళ అక్కలు చెల్లలేదు. ఇక్కడ అందరూ అంటే కొందరు అంటే వాళ్ళు, అందరూ అంటే మన అందరం. రెడీ? 1 2 3 టేక్. Bye, happy journey. చూసారా? ఎవరి పదాలు వాళ్ళు ఉన్నందుకు ఈజీ అయ్యి ఆ పదాలను చెప్పాల్సింది మేం కాదు, మీరు తీసుకోవాలి. ఇదే సినిమాలో ఉండే క్రౌడ్. అందుకే మనం అప్పటికప్పుడు రైటర్స్ అంటారు. ఎందుకంటే మాకు ఏం చెప్పారు, సీన్ చెప్తామా. టైటానిక్ షిప్ ఒక 4 monthsకి టూర్కి వెళ్తా ఉంది. కాబట్టి ఇక్కడ హ్యాపీయెస్ట్ జర్నీ అని చెప్పేసి చెప్తారు. అట్లా కూర్చొని ఇట్లా రాసించడాలు ఏమి ఉండదు ఇక్కడ. అర్థమవుతుందా? రెడీ? మీరు చెప్పండి. రెడీ? 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 మేడం చెప్పండి. టేకా ఇంకొంచెం బ్యాక్. ఇక్కడ స్టార్ట్ చేయండి. 24:020 D మీద. రెడీ? టేక్. Bye, Granny. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. See you soon. ఉంటాను మమ్మ. సరిపోలేదు లైట్గా అది ఇంకా ఓ మాట్లాడండి. రెడీ? టేక్. Bye, honey. ఫస్ట్ నుంచి ఏం చెప్పారండి? టేక్ టేక్ Happy ఒకరి అందరిని అడిగినట్టు చెప్పాలా? ఇది టూరింగ్ ట్రావెల్ అందరంతా కనిపిస్తారు కదా విజువల్ గా. ప్రపంచంలోని అతి పెద్ద షిప్ మొట్టమొదటిగా టూర్ పోయింది. అందరిని అడిగినట్టు చెప్పండి. అంటే అక్కడికి వెళ్ళి అందరినీ అడిగినట్టు. ఎట్లా అందరికి అనిపిస్తారు కదా మేడం షిప్ లో బయటికి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో అడిగినట్టు. టూర్కి వెళ్తున్నారు. ఇది అది అటు పోయి షిప్ పోయి ఆ సముద్రం దాటుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు అంతే. అది ఏం వర్తక వ్యాపారాలకు సంబంధించిన షిప్ కాదు, అది ఎంటర్టైన్మెంట్ షిప్. టూరు అందరిని అడగని చెప్పండి అంటే పెళ్ళిపోతున్నాడా? ఆ షిప్ లో ఉన్న వాళ్ళు పోతారు, మళ్ళీ వాళ్ళ రిటర్న్ వస్తారు. వేరే వాళ్ళకి పోతారు అనుకుంటున్నారు. చూసారా మేడం? సెపరేట్ ఐడియా లేదు. వెళ్ళండి. ఈసారి దీపికా మేడం తప్పు చేశారు. రెడీ? టేక్. Happy journey. మీకు ఇంకోటి ఎందుకొస్తారో తెలుసా? ఒక్కరు కూడా బాబాయ్ టాటా అని హ్యాండ్ యాక్షన్ లేదు. ఆంగికం భువనం యస్య నిన్న చెప్పిన ఆంగికం భువనం యస్య అంటే బాడీ లాంగ్వేజ్ తో నటిస్తున్నారా లేదండి వాళ్ళు? నేను నా గొంతు పోయేటట్లు మొత్తుకున్నానికి ఆంగికం భువనం యస్య. అది ఎవరు రాశారు? ఈశ్వరుడు రాశాడు మేడం. శివుడు పరమేశ్వరుడు రాశాడు ఆంగికం భువనం యస్య. శివుడు కళాప్రియ హృదయుడు అతను. అర్థమైందా? శ్మశానవాసి గారు అతని నుంచి కళలోనే పుట్టాయి. కాబట్టి ఆంగికం భువనం యస్య అని రాసిన శివుడు. మనం ఫస్ట్ అదే చేయలేకపోతున్నాం. బాయ్ టాటా ఏది హ్యాండ్ యాక్షన్ లేదు ఎవరి దగ్గర. చెప్పండి. టేక్.
ఆపేసారు మొత్తం టేక్ మనీ కూడా మీ గొంతులు పోతే మాకేంటి మాకేంటమ్మా మీరు అడిగిన డబ్బులు మీకు ఇస్తున్నాం మాకు అంతేనా కదా ఇక్కడ అందరూ చేసి దేనికోసం ఒకటి ఫైనల్గా అప్పుడు మేము మనీ ఇస్తున్నప్పుడు మా పని చెప్పి చేయాలి రెడీ హ్యాపీ ఈ మొక్కలు అనేది ఓపెన్ అవుతుంది. దానికోసం ఐ వాంట్ అవుట్పుట్ మీ వెనకాల ఆర్ఆర్ ట్రాక్ కూడా ఇంపాక్ట్ ఉంటుందని మీకు తెలియట్లా సిగ్గుపడితే పనులు కావు అర్థమైందా నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళండి వాళ్ళు వీళ్ళ తర్వాత ఇప్పుడు అన్నా ఓకేనా అర్థమైందా షిప్ ఎక్కారా వాళ్ళు ఏది 100 సంవత్సరాలకు ఉన్న టైటన్ షిప్ అప్పుడు అందరు ఎక్కారు రెడీ రెడీ మేమందరం ఇక్కడి నుంచి అండి సక్సెస్ అయిందే ప్రెసిడెంట్ ఫస్ట్ క్రౌడ్ నాది అక్కడి నుంచి నేను అంచెలంచెలుగా ఎదిగి సిగ్గుపడకుండా బయటకు వచ్చి అర్థమైందా రెడీ మేడం దీపిక మేడం మీరు కూడా ఉండండి మీ వాయిస్ క్రాక్ అవుతుంది ప్రొజెక్షన్ ఆఫ్ వాయిస్ ఎలా ఉంటుందంటే బాయ్ అవుతుంది అది బాయ్ అట్లా అయిపోతుంది బాయ్ అట్లా See you, మళ్ళీ కలుస్తాను హ్యాపీ జర్నీ అది కదా మీరెవరు See you, మళ్ళీ కలుస్తాను హ్యాపీ జర్నీ అది ఏమవుతుందంటే అది మీ ఫాల్ట్ కాదు దాన్ని మనం చేయాలంటే బెలూన్స్ ఊదాలి వాయిస్ హెవీ ప్రెషర్ వస్తుంది అది వస్తుంది ఓకేనా రెడీ నెక్స్ట్ టేక్ రెడీ టేక్ టేక్ Bye, happy journey. Hope you enjoy your college. Don't forget us. ఒక్కళ్ళే చెప్తున్నారు మేడం మీరు అదే చూస్తున్నారు ఉజ్జల ఒక్కతే చెప్తాను మిగతా వాళ్ళు ఎవ్వరు నోరు మేడం చూస్తున్నారు మా అందరినీ విత్ యాక్షన్ తో త్రో చేయండి. అక్కడ లాంగ్ లో షిప్ లో వెళ్తున్నాడు. చేయకండి టైం మీరే పొలాలు చేస్తున్నాం చాలా ఉంది రెడీ టేక్ టేక్ Hey, bye, happy birthday. Hope you enjoy your holidays. Did you pack all this? Don't forget the gift for us. కాదు నాకు ఇక్కడ ఎలా ఉందంటే అందరం కలవకపోతే పక్కన ఎక్కడికి వెళ్తున్నా కాదు సార్ నేను ఇలా చూస్తున్నాను నాది ఏదో మీరు వాళ్ళ మీద కాన్సంట్రేషన్ చేయకండి ఇదే కాన్సంట్రేషన్ చేయండి ఎక్కడికి వెళ్తున్నావు టైటానిక్ అంటే టూర్ మీరు వెళ్ళండి మేడం టైటానిక్ సినిమా చూడలేదా మీరు లవ్ మ్యారేజే కదా అవును సార్ ఎక్కడికి జాగ్రత్తగా వెళ్ళు, నేను ఇక్కడ క్షేమంగానే ఉంటాను. టేక్ కమ్ ఆన్ టేక్ Bye. Bye. Bye.
అందరు అంటే మీరు ఒక ఒక విషయం తెలుసారా? అపాన్ ఒక అవుతుంది. విషయం తెలుసారా? ఇప్పుడు ఫెయిల్యూర్ వారదు కాదు మీరు. నాదే సార్. నేనేం చేస్తా తెలుసా? అమ్మ నాకు దొరికింది కదా అవకాశం వాగుతూనే ఉంటా. అలా వాగింది కాబట్టి నేను ఇప్పటికీ వాగుతూనే ఉంటా. పక్కన వాళ్ళు అంటే వీళ్ళ మీద చెప్పకపోయినా focus మేడం మిమ్మల్ని గుర్తించేది ప్రకృతి. మీరు ఇప్పుడు మీ ఫెయిల్యూర్ మీది 100% ఫెయిల్యూర్ ఇప్పుడు మీది. లేదు సార్. వాళ్ళతో సంబంధం లేదు. అర్థమైందా? మరి వాయిస్ తక్కువైపోయేసరికి మేడం, ఎందుకు వాళ్ళ మీద మీరు కాన్సన్ట్రేషన్ పక్కోడు ఇంటి మీద పెట్టకండి. మీటి మీద మాట్లాడట్లే వీళ్ళు పెట్టండి. మేడం వాళ్ళని చెప్పట్లేదు. అనవసరం. మీరు కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు వదిలేసేయండి. వాళ్ళకి ఏమేమి రావట్లేదు ఈ కాన్సంట్రేషన్ నీదే మేడం రాని మీదే అది వదిలేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ పైన షిప్ పైన చూపించు. ఇప్పుడు దిగే వాళ్ళని కాకుండా పైన వెళ్తున్న వాళ్ళని చెప్పించు. వాళ్ళని వెళ్తున్న వాళ్ళదండి, వెళ్తున్న వాళ్ళని షిప్ లో ఉన్న వాళ్ళని చెప్పాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాయిస్ పారామీటర్ ఎలా ఉంటుందంటే కింద ఉన్న వాళ్ళది ఎలా ఉంటుందో పైన ఉన్న వాళ్ళది ఇంకా గట్టిగా మాట్లాడాలి. వై ద రీజన్ చెప్పండి. వాళ్ళు హైట్ లో ఉన్నారు కాబట్టి. హైట్ లో ఉన్నారు. ఇంకొకటి గాలి వ్యవహారం ఉంటది కాబట్టి వీళ్ళకంటే ఇంకా వాళ్ళు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీరేంటి మేము మళ్ళీ వస్తాం, మీరు హ్యాపీగా ఉండండి, కంగారు పడకండి మా గురించి అని మీరు కింది వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు కింద లేరు, పైన ఉన్న వాళ్ళకి రెడీ కేక్. అర్థమైందా? వెళ్తున్న ట్రావెల్స్ కి మీరు చెప్తున్నారు రెడీ టేక్. ఫస్ట్ నుంచి అది కూడా సేమ్ టేక్. రెడీ టేక్. హ్యాపీ జర్నీ కాదు. కింద వాళ్ళకి చెప్పాలి. పైన ఉన్న వాళ్ళు కింద వాళ్ళకి చెప్తున్నారు. ఫస్ట్ అంటే కిందది కూడా చెప్పమన్నారు. కాదు అయిపోయింది. ఇప్పుడు పైన పడవలో ఉన్న వాళ్ళు కింద వాళ్ళకి. టూర్ కి వెళ్తున్న వాళ్ళకి చెప్తున్నారు, పైన ఉన్న వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి. రెడీయా? టేక్. టేక్ టేక్ టేక్. పైన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. హాయ్ 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 జాగ్రత్తగా ఉండు. మీరు ఇట్లా ఆపుతారు. నేను అదే మీరు ఈ మధ్యలో ఏంటంటే కాన్సన్ట్రేషన్ అందరి మీద చేస్తున్నారు. అది పెట్టేటట్టు అలా కాదు సార్. సడన్ గా ఉన్నట్టు ఆఫ్ అయిపోయి నేను ఒక్కదాన్ని అరుస్తుంటే ఒకలా ఉంది నాకు. అదే మీ సక్సెస్. మరి సక్సెస్ అవుతుంటే మీరు ఫెయిలింగ్ గురించి ఆలోచిస్తుంది. యుద్ధంలో వింటారా? యుద్ధం అనేది మొదలైనప్పుడు లక్షలాది మంది సైన్యం ఉంటది. రాజు పోతనే ఉంటాడు, సైన్యం ఎండ్ అవుతుంటది. పెద్ద పెద్ద ఏనుగులు చచ్చిపోయి మొత్తం అయిపోయి లాస్ట్ మిగిలేది రాజే. లాస్ట్ మిగిలేది రాజే. అయ్యేటట్లేదు. చివరికి వెళ్ళి మిగిలినప్పుడు యువతలో ఉన్న రాజ్యం దాటి బార్డర్ దాటి అవతలకు పోయి వాడు మళ్ళినప్పుడు వాడిదే అవుతుంది రాజ్యం. అది చివరికి ఎవడు మిగులుతాడో వాడే బిగ్ బాస్ లో విన్నరు. ఇక్కడ అర్థమైందా? మీరు ఇతరుల గురించి ఆలోచించకండి. అందరినీ లేదంటే మీరు వాళ్ళని మేనేజ్మెంట్ చెయ్యండి. అమ్మ ఇక్కడ ఏంటంటే ఎవరికి ఏం లేదు. మల్లిక గారు అండ్ ఇదంతా కూడా సినిమాలో ఒక టైప్ ఆఫ్ వర్క్. అర్థమవుతుందా? 100% ఇది కాదంటే తప్పు. ఎందుకంటే ఇక్కడ శ్రవణ్ వీళ్ళందరూ చేసి వచ్చి డబ్బులు తీసుకున్నవాళ్ళు. స్టెప్ అంటే వాళ్ళు అక్కడి నుంచి వేస్తారు కాబట్టి స్టెప్ నేర్పిస్తున్నారు. తర్వాత అంజనాది చాలా బేస్ వాయిస్, మంచి మీద వాయిస్ లేదు. ఓకేనా? రెడీ ఒకసారి మళ్ళీ చెప్తాం. అంజనా ఇప్పుడు ప్లేస్ మారండి. ప్లేస్ చేంజ్. మీరు తొందరగా కంప్లీట్ చేస్తే అక్కడ చిన్నగా ఉన్నాయి మ్యాటర్ చాలా ఉంది. రెడీ? రెడీ సార్. రెడీ మేడం. రెడీ టేక్. Happy, hi!
నలుగురిలో కాదు. కలిసి నేను ఏది మాట్లాడాలి ఎందుకు అసలు ఆగిపోయారు? ఎందుకు ఆగు- అంటే అక్కడ ఏమేం చెప్పాలో స్పాంటేనియస్ గా రావాలండి. మేడం ఏం లేదండి, ఇప్పుడు మీరందరూ కూడా ఒక 4 కాదు 10 అనుకోవాలి, లేకపోతే రిపీట్ రిపీట్ అని చెప్తాం తెలియట్లేదు. మనం తెలియదు రిపీట్ అవుతున్నాయి, అదే నాకు అర్థం కాదు. ఆ ప్యాడ్ వేయండి. మనకు 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. మనకి ఏంటంటే మనకి కుర్చీ ఏంటి, మీరు జెంట్స్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, లేడీస్ ఒకటే ఇక్కడ ఏంటంటే ఫైనల్గా మిగిలేదు ఒకటే క్యాప్టెన్ రావాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2006 సేమ్ ఇలా నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా సీరియస్గా వర్కౌట్ చేస్తాను. అదో నేను ఫ్యాన్ వేసి పెట్టాను ఉందని ఏం కాదు. నేను చెప్తుంది ఏంటంటే మేము కోర్సెస్ తీసుకునేటప్పుడు కూడా లెజెండ్ సినిమా ఫస్ట్ నాకు అప్పుడే కార్డు వచ్చింది. నాకు అప్పుడు ఏం తెలియదు. నేను లోపలికి సినిమాలోకి ప్రైవసీ లోపలికి వెళ్ళాలంటే ప్రైవసీ ఉండాలి, అతను ఒక స్క్రీన్ పర్సన్ అయిన మాత్రం ఉండాలి. లోపలికి నాకు ఏమైనాడు 4 సీనియర్ సినిమా, అందరూ సీనియర్స్ ఉన్నారు. దగ్గర దగ్గర 70 మందితో క్రౌడ్ చేస్తున్నాం. 2 పండితులు 70 మంది. నేను ఫస్ట్ చేసింది ఏంటంటే అబ్జర్వేషన్ చేస్తున్నా, ఎవరెవరు చేస్తారు ఏంటి 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 అంతా చూసుకుంటా దాదాపు 20-30 సినిమాలు నేను వర్క్ చేస్తున్నాను. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఏముంటుందని తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను. అప్పుడు నాకు అర్థం క్రౌడ్లో పేమెంట్ బాగానే నేను బాగా ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న అర్థం ఏంటి 70 మందికి కానీ ఆ 70 మందిని నేను చూసినప్పుడు కొంతమంది డైలాగ్స్ భయపడి చెప్పలేకపోతున్నారు. డౌట్స్ ఉన్నాయి, ఇది చెప్పడానికి కాబట్టి ఈ డైలాగ్ ఏదో ఇంప్రూవైజేషన్ చెప్పేసినాను. అది చెప్పడానికి రాకుండా ఉన్నవాళ్ళు నేను గమనిస్తుంది ఏంటంటే అంతే కదా అన్నవాడు టైం వేస్ట్ ఎందుకంటే భయపడి కాబట్టి అక్కడ చెప్పుకున్న వాళ్ళకి నాకు అని అట్లా తోచేస్తున్నారు. వాళ్ళకి ఏం ఇస్తారు, ఎన్ని సినిమాలు చూపిస్తారు కదా 10-20 ఇంకా వాళ్ళ మార్పు లేదు. వాళ్ళంతే వాళ్ళు బతుకంతే క్రౌడ్లో వాళ్ళు అందులో ఏమి ఉండదు. క్రౌడ్ అనేది ఏదో అందరిపాటు పోయిందా అంతే తప్ప అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళని నేను అనుకున్నా. మామూలుగా ఇంతమంది 70 మంది ఉత్కంఠ పండిస్తుంటారండి మెమొరీలో కానీ ఎక్కడ కానీ. ఆ 70 మందిలో దాటుకుని సింగిల్గా అయ్యాడంటే చాలా మంచి చాలా విషయం. కాబట్టి మనం గమనించాల్సిన సినిమా ఇండస్ట్రీ మానవ మర్యాద అంటే మన పండుగ అరాచకంగా ప్రవర్తించారు.
చేసినప్పుడు చికెన్ చాలా అద్భుతమైన టేస్ట్ చేసి ఇస్తారా అసలు పాడైపోతుందో అంటే ఏం లేదు, మేము మిమ్మల్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే మేము గమనించినట్టు ఉంటుంది, చాలా అబ్జర్వేషన్ చేస్తాం. అది ఫస్ట్ మేము హౌస్ వైఫ్ నేను స్టూడెంట్ పక్కన పడి పనికిరాదు తపస్సు చేసేటప్పుడు వాడి కుటుంబంగా ఇది కోరికలు ఉన్నాయి, డెవలప్ చేసుకోవడం చాలా హార్డ్ కాబట్టి ఇది ఇవన్నీ కూడా మీకు ఎలా చెప్పగలంటే మీరు ఇంట్లో సినిమాలు చూస్తే పాసిబుల్ కూర్చొని ఆ సినిమాలు టైం ఉన్నప్పుడు ఉండదా అసలు ఒక గంట కూడా ఎక్కడ దొరకదా మీ ఇంట్లో, ఎక్కడ దొరకదా? ఫోన్ చూసుకుంటే మంచి బాగా చూస్తాను డబ్బులు వచ్చే పని గంట దొరకదా? పెట్టుకోవాలి సినిమా, పెట్టుకొని చూడాలి. సినిమా సార్ ఏం చెప్పి క్రౌడ్ నీళ్ళు పెట్టుకొని చెప్పుకోవాలి, ఏదో ఒకటి వాగుతూ ఉండాలి. పిచ్చోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా మారితేనే అవుతుంది. ఫస్ట్ మమ్మల్ని పిచ్చోడు ఉంటారు, ఏదో ఇండస్ట్రీలో పిచ్చోళ్ళు మన అందరం ఎంత పోటీ పడుతుంది మీకు తెలియదు. శ్రమ నిజాన్ని నిర్దిష్టమైన ఈ అబ్బాయి మొన్న పెద్ద సినిమా వాచ్ చేసి వెళ్ళొచ్చు, యష్ కేజీఎఫ్ హీరో సెకండ్ సినిమాకి వెళ్ళొచ్చు. మరి పిచ్చోడు నేను చెప్పేది పే చేస్తున్నారు ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్గా వెళ్తున్నాడు అబ్బాయి. జనవరి 30 అతను వాయిస్ చూడండి, అతను ఎలా ఏంటి నీకు నేను చెప్తున్నా ఎక్కడ ఉపయోగపడుతున్నాయి. అప్పుడు ఇద్దరం కానీ కూడా వెళ్ళొస్తాం, వీళ్ళ వాళ్ళు ఇద్దరం కానీ పోలేదు. ఇంకా ఇక్కడ మన దగ్గర నువ్వు వార్జోకి వెళ్ళొచ్చు, నీకు చెప్తున్న సిచ్యువేషన్స్ అడగండి, అంత పెద్ద పెద్ద క్యారెక్టర్ అడగండి ఏం జరుగుతుంది. ఇక్కడ ఏదో సార్ చూపిస్తున్నారు కదా, అక్కడ ఒకటి 2 సార్లు చూస్తారు అంతే. మెడికల్ బొమ్మ వేరే వాళ్ళు ఉన్నారు, బొమ్మే చెప్తారు. ఇక్కడ ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తున్నాం అనేది అక్కడ ఉపయోగపడుతుంది. సార్ చెప్పి వింటే చాలు, ఏం 2-3 సార్లు చూశారు నన్ను కూడా, ఈ బొమ్మ అన్నయ్య కూడా నాకు లాగా ఇక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది మ్యాటర్స్. ఈ ప్రాక్టీస్ అక్కడ ఉపయోగపడుతుందని అడగాలి. ఈ ప్రాక్టీస్ వల్ల నేను అక్కడ దాకా వెళ్ళగలిగాను. ఈ క్రౌడ్ కూడా నేను చెప్పాను మేడం వాళ్ళకి అందరితో వెళ్ళాను, సేమ్ ఇక్కడ ఎలా చెప్తున్నాం అలాగే ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్లే అక్కడ చెప్పగలుగుతున్నాం. తప్పించి ఏం లేదు, ప్రాక్టీస్. మనం మన దగ్గర స్టార్ట్ పెద్ద సినిమాలు కనిపిస్తున్నారు. మీరు మనం అందరం ఫస్ట్ ట్రై చేసుకున్నాం, అండ్ క్యారెక్టర్ చేసుకోవాలి. మనకి లక్ తగలాలంటే ఆ లక్ అలా తగిలి ఆ సినిమా బట్టి అయితే ఇస్ ద మ్యాన్ హీరో. ఆ లక్ ఎక్కడో ముడిపడి ఉంటుంది, ఎక్కడో చోట పడి ఉంటుంది. ఆ టార్గెట్ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ పడాలో అక్కడ బట్టి అయిపోయినా అది కనపడదు. అంతవరకు అతను ఏంటి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఎక్కడ డ్రాప్ అయినా ప్రయత్నం కాబట్టి అతను వెళ్తూనే ఉన్నాడు. ఫెయిల్యూర్ ఫస్ట్ ఫెయిల్యూర్తోనే సక్సెస్ఫుల్ అవుతాడు. కనుక మీరు ఎవరు మనతో డిస్కస్ చేయడానికి ఛాన్స్ లేదు. పక్కన ఉన్న అబ్బాయి కోర్స్ కంపెనీ కాకుండా పెద్ద సినిమాలు కంపెనీకి వెళ్ళొచ్చాం. మరి మీ పక్కన ఉన్న అబ్బాయి అన్నపూర్ణ స్టూడియోస్ కానీ వెళ్ళొచ్చారు, పెద్ద పెద్ద స్టూడియో ఎవరైనా వెళ్ళారా? మిమ్మల్ని అసలు తీసుకెళ్తారు, మిమ్మల్తో పాటు తీసుకెళ్ళగలుగుతారు, నాతో పాటు ఎక్కడికి తీసుకెళ్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే దానికి తెలుగు పేదలు కావాలి. మీరు ప్రతి అడుగుతారు క్వశ్చన్, సార్ ఇది అన్నప్పుడు దానికి ఒకటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. ఫెయిల్యూర్ అంతే. మేమేం చేసినామంటే ఆ రోజు లెసన్ సినిమా నుంచి తర్వాత ఎవ్రీ టైం నేను ట్రై చేసుకుంటూనే వస్తున్నాను. ఎక్కడ కూడా డ్రాప్ అవ్వాలి, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ. ఏమంటే మా ఆవిడ స్కూల్ ఫీజు కట్టాలి, నువ్వు చూసుకోవాలి, నాకు ఇక్కడ సింహాసింహం ఎక్కువాలి. ఏంటి సంక్రాంతి పండగ ఎత్తాను ఇక్కడ చిరంజీవి గారి సినిమా 150 పోవాలి.
ప్రయోగాలు చేసిన కాబట్టి ఎక్స్పీరియన్స్ మాకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందుకే మీకు ఆ వర్క్ వచ్చే వరకు ట్రబుల్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఇట్లనే ఉండి ఇక్కడ మనం డల్గా ఉండి ఇలా అని చెప్పినప్పుడు ఏమో పట్టించుకోరు మనల్ని ఎవరు కూడా. అతనికి ఓన్లీ ఏంటి వాడుతుంటే క్యారెక్టర్ మొదలు మర్చిపోయారు. జనవరి 30 వీళ్ళ ఉద్యమాలు వీళ్ళు వాచ్ చేసుకుని అంటే అట్లా అలాంటి వాళ్ళు వాలేదు కదా మనం ఎందుకు దానికి ఏం చేయాలి? అదే చేయాలి, అదే చేయాలి. అర్థం కాదమ్మా, నాకే అర్థం కాలే సంఖ్య గారు నిలబడ్డారా నిలబడ్డారు. నేను అది ఎన్నిసార్లు నిలబడ్డాను తెలుసా? ఒకసారి ఒక టీ ఇవ్వాలి పర్సన్, టీ ఇవ్వాలి. అందరూ ఇట్లనే అందరూ మధ్యలో టీమో ఏమనంటే ఇక్కడ తీసుకొని వచ్చేసి పెట్టండి. చిన్న దాంట్లో పెట్టండి. అది మీరు నాకు అదృష్టం, మీకు దాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అదే మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారు, నేను లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడంటే అంత అది కూడా ఇక్కడ పర్సంటేజ్ అది లోపలికి వెళ్తున్నాను వాళ్ళతో మాట్లాడుతున్నాను అలా చూస్తుంది ప్రోమోలో ఇలా వాళ్ళు నేను ఎక్కడ నా చెవులు బాగు చెవులు నైట్ 11:30 నేను పోతాను డీప్గా అబ్జర్వేషన్ చేసే అవకాశం నాకు వచ్చింది. వాళ్ళు మనలాగానే చెప్తున్నారు, మీలాగానే చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా డల్నెస్ కానీ ఏది లేదు. వాళ్ళు చార్మ్స్, ఫేస్ ఆఫ్ చార్మ్స్, మొహంలో అందం, బ్యూటీనెస్ ఉంది కాబట్టి వాళ్ళకి హీరో రండి. మనం ఉంటున్నాం, మన మొహం చూసుకున్నాం కాబట్టి టీ మోసుకోవడానికి అలా ఫీల్ అయ్యారు కానీ అందరు బయటకు అప్పుడు డిస్కషన్ చేసి తెలుసా ఆ రోజు టీ మోసేమో నాకు తెలుసు, ఈ రోజు మాకు ఆ టీ ఎరగలాడుతున్న టీ సాసర్లన్నీ మీకు అనిపిస్తుంది, అర్థమవుతుందా? నేను అట్లా పనిచేస్తాను కాబట్టి మీరందరూ బయట ఉన్న వ్యక్తులు ఏంటి టీ మోసుకెళ్ళాలా అని ఫీల్ అయిన వాళ్ళు కాబట్టి నేను ఈరోజు ఇంతమంది మోసుకెళ్ళాను కాబట్టి నేను దేనికి కూడా వెళ్తాను. ఒకసారి సంక్రాంతి పండుగ సినిమా చూస్తాను, ఇటువైపు చూస్తే పవర్ సినిమా నడుస్తుంది. పవన్కి వెళ్ళారు అటుపక్క వెళ్తే అటుపక్క సినిమా అటుపక్క చూస్తే రామచరణ్ అటుపక్క జూనియర్ మా సిగరెట్ రాగాను నాకు ఇంటిలో పోయినా పోయి లాస్ట్ బాబు దగ్గర పోతుంటే మీకు అన్నాడు బాత్రూంలో కూడా అట్లా ఉంది పరిస్థితి అక్కడ, అర్థమవుతుందా? కాబట్టి అట్లా వచ్చి మీకు ఏం తెలుసు ఎటు ఇటుకోకు మహేష్ బాబు పడుతుంది ఇట్లా పోతాను నాకు అవసరం సిగరెట్ ఎవడైతే నాకేంటండి నా సిగరెట్ ఇంపార్టెంట్ నాకు అదే సిగరెట్ లైటర్ ఇంకోటికి ఇంపార్టెంట్ ఆ వాటి నేను ఏం చేయాలి? నేను అప్పుడు మహేష్ బాబు యూట్యూబ్ ఏమి ఫోటోలు దిగమంటున్నాను. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే అకాడమీ ఉంది కాబట్టి వర్క్ చేస్తాను, పబ్లిసిటీ కోసమే చెప్తున్నాను. కాబట్టి దయచేసి షేమ్నెస్ వదిలేయండి, ప్లీజ్. ఎవరు ఇక్కడ ఎవరు చేసుకున్నారు నా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ ఈరోజు కట్టింది 18,000 కానీ నెలకు సంపాదించింది 70 నుంచి 1,00,000 రూపాయలు. 100% అడగండి, ఓటెడ్ 100% ఉన్నాయి ఆన్ పేపర్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసేయండి, బయటికి రండి. స్టేటస్ పెట్టాలి, అమ్మవారు చాలా ప్రశాంతంగా విజయవాడ ఓపెన్ చేసి ఈరోజు నా స్టేటస్ నాకు 2వ వర్షన్ కావాలి, ఫస్ట్ కావాలి అవసరం. ఇదంతా రాక్షస సంహారం జరుగుతూ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అంతా రాక్షసులకి మన దేవలోకం కాదండి సినిమా ఇండస్ట్రీ, రాక్షసు లోకం. కానీ ఆ రాక్షసులని తరిమి లోపల కొడుతూ వచ్చేది స్వర్గం, దానవ లోకం. కాబట్టి ఇక్కడ అంత రాక్షసులు పని రాక్షసులు ఎంత పోటీ పడుతుంది. అది
ఏ సినిమాల పేర్లు చెప్పండి, డైరెక్టర్స్ ఎవరు, రైటర్స్ ఎవరు? మేము చూసినామండి. కొత్త సినిమాలు కావాలి మాకు. రెడీ రెడీ వచ్చేయండి. రెడీ ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే లాంగ్ షాట్స్ తీసుకుని ఇప్పుడు క్లోజ్అప్ షాట్స్కి వెళ్తాం. ఎంతసేపు క్రౌడ్ ఏర్పడాలి కదా. వాయిస్ ఫస్ట్ ఇక్కడ చెయ్యి ఊపుతున్నాడు చూసారా, అతనికి సార్ వెళ్ళండి మీరే చూపించండి. అర్థమైందా? చూసారా క్యారెక్టర్స్లోకి వెళ్ళి విడగొట్టారు, గ్రూప్లోకి వెళ్ళి విడగొట్టారు. రెడీయా సార్? రెడీ సార్, రెడీ సార్. వినోద్ నా పేరు అసలు వినోద్ అనే పేరు ఒక ఆయన ఫోన్ చేస్తాడు, ఆయన ఇంగ్లీష్ పేరు పెట్టారు. ఇంగ్లీష్ పేరు పెట్టాను, పీటర్ అని చెప్తాను. పీటర్ అని ఓకే. హీరో పేరు కూడా పీటర్. పీటర్ జాక్ జోన్స్ కానీ జాక్ కానీ పీటర్ బాయ్ హ్యాపీ జర్నీ అని చెప్పేసి పీటర్ రెడీ క్లోజ్ అప్ షాట్స్. బాయ్ పీటర్ మెల్లగా అంటే మళ్ళీ అదే అదే అంటే డైలాగ్ ఒకసారి జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళిపోతుంది. వచ్చిన తర్వాత మనం మంచి సినిమా చూద్దాం మళ్ళీ ఒకసారి. అవే వద్దు. సార్ ఒకసారి డ్యూరేషన్ చూడండి సార్, దాని బట్టి మీ డైలాగ్ చూస్తాను. రెడీ మానిటర్ చూడండి ఎంత వస్తుందో. ఓకే. బాయ్ పీటర్ బాయ్ హ్యాపీ జర్నీ. అంతే. ఓకే. బాయ్ పీటర్ బాయ్ హ్యాపీ జర్నీ. చిన్న డైలాగ్ రైట్. ఓకే రెడీ. హ్యాండ్ యాక్షన్ చెప్పండి. బాయ్ పీటర్ హ్యాపీ జర్నీ. ఓకే గుడ్. ఓకే నెక్స్ట్ అయ్యో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? మేడం కట్ చేశారు తను. చేశారా? అది మా వ్యూ అలా ఉంటుంది. అర్థమైంది. తీసేసినారా? మేడం నేను కట్ చేశారు. నాకు సపరేట్గా తీసుకోవాలి. కాల్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాడు కదా. అర్థం కావట్లేదు, అర్థం అవ్వట్లేదు. ఏదో అంటాను. మన పవర్ పిక్చర్లో ఏం చెప్తాం? బాయ్ హ్యాపీ జర్నీ. ఫస్ట్ ఇట్లా ఉన్నారు కదా, ముందు రావాలి. ఎట్లా సార్? లాంగ్ ఉంది మరి హ్యాండ్స్ అంటే అది రావాలి. కనపడ్డాడు స్క్రీన్ మీద. కొద్దిగా బెండ్ అవ్వు. స్ట్రెచ్ చేయి, ఇలా చేయి. నీకు ఇలా స్ట్రెచ్ చేయి, అప్పుడు నీకు ఈజీ ఉంటుంది. అదన్నా నువ్వు స్ట్రెచ్ అవ్వాలి. లెగ్స్ ఇంకా కలిసి ఇలా పెండాం. అది అసలైన ఎందుకంటే ఇబ్బంది పడుతున్నా ఉందా? ఓకేనా? అంతే. స్ట్రెస్. ఈ బ్యాగ్ పెట్టాను అంతే. తల ఓకేనా? స్క్రీన్ కనపడాలి. రైట్. త్రో చేయి వాయిస్. ఒకసారి చూడు. చూసుకో డైలాగ్. స్క్రీన్ మీద చెప్పు ఒకసారి. బాయ్ బేబీ, సీ యు అగైన్. బాయ్, మళ్ళీ కలుద్దాం. త్వరగా వచ్చేసేయ్. అయిపోయింది. అవుట్ ఆఫ్ ఫ్రేమ్. రెడీ? అలా అంటే మంచిగా ఎఫెక్ట్గా అట్లా వచ్చు. ఒకసారి మళ్ళా పెట్టారా? చూసుకో. Bye bye, see you. Happy journey. Enjoy. ఓకే Ready? ఆ హ్యాండ్ మూవ్ అయ్యేంత వరకు ఇది రావాలి. సేమ్ అలానే బాడీ Out of లాంగ్వేజ్ frame. చేయాలమ్మా. బాడీ లాంగ్వేజ్ నేను చెప్తున్నా చేయకపోతే నీకు పెద్ద మైనస్. రెడీ? రెడీయా? టేక్
హ్యాపీ జర్నీ బేబీ, సీ యూ లేటర్, బై బై. ఇంకా చెయ్యి ఇంకా ఉంది బాయ్ 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 అని అంతా చెప్పారు. నాకు వాళ్ళు చెప్పే ఒక రోజు బాగుంది, నైస్. ఆ తర్వాత కూడా ఫినిష్ చెయ్యి. నెక్ స్ట్రెచ్ చేయమా, ఈజీగా ఉంటుంది. ఓకే సార్, ఓకే. కెమెరా ఫేడ్ అవుట్ అంటే ఇక్కడ ఉందా, ఇలా మీ నుంచి దాటి ఈ ఫ్రేమ్కి వచ్చినప్పుడే మీరు ఆగిపోవాలి. అంతవరకు మీ ఫ్రేమ్ మీద ఉన్నప్పుడు చివరి హ్యాండ్ ఉన్నా కూడా మీ చెవు పోగు కనిపిస్తున్నా కూడా మీరు మీ వాయిస్ ఇస్తూనే ఉండాలి. రెడీ. హ్యాపీ జర్నీ బేబీ, సీ యూ లేటర్, బై బై, సీ యూ లేటర్. ఓకే సార్, ఓకే ఓకే ఫ్రేమ్ అబ్జర్వేషన్ అంటే అదే ఇంకా ఉంది. అక్కడ ఇంకా రెండు అయ్యి. ఓకే సార్. త్వరగా మళ్ళీ దాని మీద యాడ్ చేసేసి రెడీ. టేక్. హ్యాపీ జర్నీ. ముందుకు పోతలేదు అసలు. ఆగిపోయింది గంట నుంచి. చలో చలో స్టార్ట్. రెడీ. హ్యాపీ జర్నీ బేబీ, సీ యూ లేటర్, బై బై, ఐ లవ్ యూ, బై, ఐ మిస్ యూ బేబ్స్, బై బై. బాయ్ బాయ్. నువ్వేం చేస్తున్నావు అంటే వాడు చెయ్యి సార్ లాస్ట్ ఫ్రేమ్ లో కనిపిస్తలేదు సార్. కనిపిస్తుంది చూడండి. ఎండ ఓకే. నీకు కనబడినా కూడా ఒక ఏళ్ళు కనబడినా కూడా చెప్పాలి. ఆ పర్సన్ ని అబ్జర్వ్ చేయండి. ఓకే. ఆ పర్సన్ చెయ్యి ఆగిపోయే వరకు చెప్తూనే ఉండండి. అబ్జర్వేషన్ చేస్తున్నారా? ఏమనండి ఇటు వచ్చి తిరుగుబడి ఆ మేడం కూడా కదిలించి ఊరికే ఇద్దరే మాట్లాడుతున్నారు. హ్యాపీ జర్నీ బేబ్స్, బై బై, సీ యూ లేటర్, ఐ లవ్ యూ, బై బై, మిస్ యూ టూ బేబ్స్, బై. లైన్ యాడ్ చేయడం బట్టి కరెక్ట్ అయింది. అక్కడ ఒక లైన్ తక్కువైంది అనమాట. ఈమెయిల్ అది చూడండి. పక్కన ఎక్కడ బాబు బాబా ఎవరు బాబు? బాబు కనపడ్డా? ఏం చేసుకుంటా? ఏలా చేసుకుంటావు? మీకేంది? ఏలా చేసుకుంటావు? మీకోసం కొన్ని రూపాయలు కంపెనీ అప్డేట్ చేసి చేసుకుంటాం. మీకేం ప్రాబ్లమా? ఇన్ ఫ్యూచర్లో ఏ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ సినిమాలో ఉన్న ఆల్ ఏజ్కి ఒకటి చెప్పుకోవచ్చు. ఆ చిన్న పిల్లడైనా పెద్ద పిల్లడైనా ఎన్ని ఏజ్ ఫీమేల్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ మీరు చెప్పుకోవచ్చు. దాని మీద మీరు ఇప్పుడు ఏ మీరు అట్లీస్ట్ మీ ఏజ్ గ్రూప్ అన్ని ఇస్తే ఆ వాయిస్ అనేది తీసుకుంటారు ఫ్యూచర్ అది కాదు. కాబట్టి మీరు దాని కూడా రెడీ అయి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం సినిమా మొత్తం మీ వాయిసే. మరి అది చేయాలండి. టెక్నికాలిటీ మారుతుంది. ఇప్పుడు మీకు గొప్ప అవకాశం ఏంటంటే సినిమా మొత్తం మీ వాయిసే, కానీ మీ వాయిస్ కాదు. అక్కడ మేమేం చేస్తున్నాం చెప్పేది మీరే. ఇస్ అ క్యారెక్టర్ ఏజ్ ఫర్ 15 years old బాయ్, యంగ్ బాయ్, చైల్డ్ బాయ్. సాఫ్ట్ వాయిస్ ప్లీజ్ ఏ అన్నం అనుకుంటూ వాయిస్ చేస్తాం. కానీ మీ వాయిస్ అది ఫిల్టర్ చేసుకోండి. అది కాబట్టి దాన్ని వదిలేసి జనరేట్ అయిపోయింది. నేను ఏం చెప్పబోతున్నాను? బాయ్ డాడీ. శ్రవణం చెప్పే చెప్తాను. Bye daddy, bye. Miss you daddy, bye bye. అడిగారు ఫస్ట్ బాయ్ బాయ్ డాడీ బాయ్ అన్నాడా? మమ్మీ డాడీ మళ్ళీ త్వరగా చూపిస్తున్నాడు. మా డాడీ కష్టపడి చూస్తున్నాం. అతని వర్షం. Bye dad. I'll be waiting for you. Wish you a happy journey. బాయ్ బాయ్ డాడీ. డాడీ మళ్ళీ తీసుకొస్తాడు. ఇల్లు వస్తాడు. నాకు తీసుకొస్తాడు. ఇది కావాలి. బాయ్ డాడీ బాయ్. మామ్ డాడీ త్వరగా తిరిగి వస్తాడా? ఎప్పుడు వస్తాడు? వస్తే నాకు ఏదైనా తీసుకొస్తాడా? నన్ను డాడీని కలవాలని ఉంది మామ్.
ప్లీజ్ మా ఒక్కసారి ఛాన్స్ మా. రెడీయా? లేకా? ఓకే రెడీ సార్ రెడీ టేక్. Bye, Dad. Wish you a happy journey. I love you. Please get back soon. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాకి ఇంగ్లీష్ చెప్తే ఇంక మనం ఏంటండి? సినిమా ఏదంటే టైటిల్ అది ఆ హీరో వాళ్ళకి ఇంగ్లీష్ రాదా? మళ్ళీ మనం ఇంగ్లీష్ చెప్తే ఇంకెవరు తీసుకుంటారు మనల్ని? నేను చెప్పింది ఏంటంటే డైలాగ్స్ ఒకటే నేను గుర్తుపెట్టు. బాయ్ డాడీ బాయ్ అని వాడు చెప్పిండు. బాయ్ డాడీ బాయ్ 2 సార్లు హ్యాండ్ యాక్షన్ ఉంది. బాయ్ డాడీ బాయ్ బాయ్ అన్నాడు. వాళ్ళ మమ్మీ చెప్తున్నాడు, మమ్మీ డాడ్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు? త్వరలోనే వచ్చేస్తాడు కదా, నాకేమన్నా టాయ్స్ తీసుకొస్తాడు, నాకు ఒకసారి మళ్ళీ డాడీని హక్ చేసుకోవాలనిపిస్తుంది మామ. ఏముంది అక్కడ? మీరు స్ట్రైక్ అవ్వట్లేదు, మీరు రాసుకోండి మరి. ఒకటే సార్ ఇక్కడ మీకు గమనిస్తుంది ఏంటంటే అరవింద్ గారికి ఇప్పుడు నేను గమనిస్తుంది ఏంటంటే ఆయన మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏమైతుందంటే మైండ్ అవ్వడానికి ఆ డైలాగ్స్ ఎక్కాలి. ఫస్ట్ నేను చెప్పాను 2 బాయ్స్, బాయ్ డాడీ బాయ్. నెక్స్ట్ మా డాడ్ మళ్ళీ తిరిగి వస్తాడు. ఒకటే నా డాడ్ మళ్ళీ చూడాలనిపిస్తుంది డైలాగ్, ఒకసారి మళ్ళీ హక్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ 3 డైలాగ్ పెట్టి చేసుకోవాలి. అది ఇమీడియట్లీ ఏం చెప్పు ఆ డైలాగ్ మేడం ఏం చెప్పారు చెప్పండి. బాయ్ డాడీ బాయ్స్ చెప్పాక నాకు డాడీ ఎప్పుడు రిటర్న్ వస్తారు, వచ్చేటప్పుడు టాయ్స్ తీసుకున్నా, డాడీ మిస్ అవుతున్నాను, హక్ చేసుకోవాలి. ఆ డైలాగ్స్ కదా, అంతే కదా మెమొరీ. ఆ డైలాగ్స్ అది చెప్పేయండి. Bye, Daddy. చెప్పండి ఏం చెప్పాను చెప్పండి. Bye, Daddy. Mom, Dad తొందరగా తిరిగి వస్తారా? బాయ్ డాడీ బాయ్ 2 సార్లు హ్యాండ్ యాక్షన్ అండి. బాయ్ డాడీ బాయ్. Bye, Daddy. Bye. Mom, Dad తొందరగా తిరిగి వస్తారా? 1 టాయ్స్ తీసుకొస్తారా? 2 డాడ్ని హక్ చేసుకోవాలని నాకు. అది కొద్దిగా మెల్లిగా క్లారిటీ చెప్పండి. డాడ్ని చిన్న పిల్లలు గిన్నెల పిల్లలు పక్కన పెట్టి డైలాగ్ చెప్పండి నాకు. రెడీ టేక్. బాయ్ డాడీ బాయ్ బాయ్. మామ్ డాడ్ త్వరగా తిరిగి వస్తారా? నాకు చాలా టాయ్స్ కావాలి. ఐ మిస్ యూ డాడ్, ప్లీజ్ కమ్ బ్యాక్. త్వరగా నన్ను డాడ్ని హ్యాక్ చేసుకోవాలండి. ప్లీజ్ కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ ఏంటి? నెక్స్ట్ కొద్దిగా చూసుకోండి డైలాగ్స్. ఓకే నెక్స్ట్కి వెళ్ళండి. దాని పక్కన పైన క్యాప్టెన్ ఈ పైన యతీష్ క్యాప్టెన్. ఏయ్ అంతా రెడీ చేయండి. పైన కనిపిస్తున్నాడా? ఇక్కడ అతను ఎవరైనా గమనించారా? మా వ్యూ ఇట్లా ఉంటుంది. మీరందరూ ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉన్నారు. బట్ నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా. క్యాప్టెన్ రెడీయా? ఏయ్ షిప్ మూవ్ చేయండి. కమాన్ పారామీటర్స్ తీసుకోండి, ఇంజన్ ఆన్ చేయండి, 50 మీటర్స్ ముందుకు పోనివ్వండి. రెడీ అది సార్. కావాలి. రెడీ రెడీ బ్రో ఒకసారి ప్లీజ్ ఇవ్వండి. ఏంటి సార్ డిస్టర్బ్ అయితే మంచి క్లారిటీ వస్తుంది. రెడీ ఒకసారి కనిపిస్తున్నాడా పైన? ఓకే సార్. రెడీ టేక్. ఓకే రెడీ సార్. ఒక పని చేయండి సార్, ఆ పైన ఒక మనిషి వచ్చాడు సార్. ఇంజన్ స్టార్ట్ చేయమంటారు. పైన కనిపించిందా సార్? ఏం చూస్తున్నారు సార్? నాకు అర్థం అవ్వదు. ఒక ఆయన వచ్చింది. పక్కన ఒక అతను వచ్చి వెళ్ళాడు. అవునవును. సార్ ఇంజన్ స్టార్ట్ చేయమంటారా? ఓకే. చూడండి సార్, ఇంజన్ స్టార్ట్ చేయమంటారా? ఓకే అది వెళ్ళండి. అది చెప్పి అతను చెప్తాడు. సినిమా అంటే షిప్ను మాత్రం చూడకండి, షిప్ మీద ఏమేమి ఉన్నాయి మొత్తం చూడండి మేడం. రెడీ టేక్.
సార్ ఇంజన్ స్టార్ట్ చేయమంటారా? తొందరగా స్టార్ట్ చేయండి, మనం టైం అయ్యేలోపు స్టార్ట్ అయిపోవాలి ఇక్కడికి. ఫాస్ట్ 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 తొందరగా వెళ్ళండి. అంత క్రౌడ్ లో వాయిస్ వినిపిస్తుందా? ఓకే సార్, ఓకే సార్. అంటే చెప్పండి. అంటే దగ్గరగా మాట్లాడు. ఇంజన్ స్టార్ట్ చేయమంటారా? జనాలు ఎక్కువ మంది మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతూ మీ వాయిస్ వినిపిస్తాయా? అప్పుడు మీరు ఏం చేస్తారు? గట్టిగా మాట్లాడతాం. ఆ? గట్టిగా మాట్లాడతాం. అది మాట్లాడండి. ఓకే. రెడీ సార్. Ready? సార్ ఇంజన్ స్టార్ట్ చేయమంటారా? త్వరగా స్టార్ట్ చేయండి, మనం బయలుదేరాలి టైం అయ్యేలోపు. కమాన్ కమాన్ గైస్, ఇంజిన్ మొత్తం రెడీ చేయండి. కమాన్. Okay. Next. ఎవరున్నారు? అక్కడ ఒక ముసలాయన టాప్ టోపీ ఊపుతున్నాడు చూడండి సార్. కింద మధ్యలో పిల్లర్ పక్కన. కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యతీష్ కొద్దిగా రోడ్డు మీద వెళ్ళాలి. అంటే అతని వాయిస్ గట్టిగా అడిగినావు. బై చాన్స్. రెడీ కనపడ్డా? రెడీ సార్. ఏం చెప్పబోతున్నావు? వాయిస్ నాకు యతీష్ వాయిస్ వస్తుంది. బాయ్ బాయ్, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాను. బాయ్. ఎప్పుడు కలిసి చచ్చిపోతావా? అంటే టూర్కి వెళ్తున్నారు కదా సార్. నేను మళ్ళీ త్వరలో కలుసుకుంటాను. ఓకే సార్, ప్రయత్నం ఓకే. చేస్తాను. ఓకే సార్. అది కదా, రెడీ? అరే నువ్వు షిప్ ముందే పోతారని నువ్వు ముందే ఓకే సార్. రెడీ? బాయ్ బాయ్ పిల్లలు, త్వరగా వచ్చేస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు బొమ్మలు తీసుకొస్తాను. ఓకే. నెక్స్ట్. ఇక్కడ మల్లిక గారు ఇక్కడ ఉంది గారి అమ్మ. ఏం చెప్పబోతుంది? చాలా హ్యాపీగా చెప్తున్నా అమ్మాయి. ఏం చెప్పబోతున్నా? చాలా హ్యాపీగా చెప్తున్నా. చెప్పండి వెళ్ళండి. రెడీ? Bye. See you again. దాంట్లో డైలాగ్ బాగుంది కానీ స్మైల్ బాయ్ సీ యూ అగైన్ ఆ హ్యాపీనెస్ కనపడట్లా. Okay, sir. డైలాగ్ చెప్తున్నాను అంతే. రెడీ? Ready, sir. Bye. See you again. గుడ్. లాస్ట్ థింగ్ వెళ్ళి ఫ్రెండ్ కూర్చోండి. సరే వాచ్ ఫ్రెష్గా ఉంది కదా. అందరూ షిప్లో దొరకవు వీళ్ళందరినీ. ఇప్పుడు లాస్ట్ షిప్కి వచ్చారు, షిప్ కూలిపోతుంది. కొద్ది ముందు ఆ డోర్ వేయండి. ఒకసారి ఆ సీట్ తీసేస్తే రేపు వైద్యాలు
నేను నీ కంపెనీ
తప్పకుండా. ఓకే నవ్వుతూ అక్కడ నవ్వే వరకు రెడీ సార్. నేను నీకు కంపెనీ ఇవ్వనా? మేడం ఆమె ఏం చెప్పింది? నేను నీకు కంపెనీ ఇవ్వనా? నేను నీకు కంపెనీ ఇవ్వనా? నేను నీకు కంపెనీ ఇవ్వనా కాదు. నేను చూడు, నీకు వినండి కంపెనీ మాడ్యులేషన్ చూడండి. థ్యాంక్ యూ. నేను నీకు కంపెనీ ఇవ్వనా? తప్పకుండా. రెడీ? రెడీ. నేను నీకు కంపెనీ ఇవ్వనా? నవ్వు స్మైల్ ఏది? అది కంటిన్యూషన్ స్మైల్ తోటి. నేను నీకు కంపెనీ ఇవ్వనా? అంటే ఆయన తప్పకుండా అన్నారు కదా. ఆ తర్వాత అది తర్వాత తీసుకుందాం. సరే మీరు మేడం అయితే. ముందు నవ్వేసేయండి. ఆయన చెయ్యొచ్చాడు కదా తప్పకుండా అని ఆ హ్యాండ్ మూమెంట్ మీరు అది ఇమాజిన్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్. నేను నీకు కంపెనీ ఇవ్వనా? మేడం లిప్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి మీరు. ఆ. ఆమె లిప్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి, ఇంకేం చూడకండి వెనకాల. సరే మేడం. ముందే స్టార్ట్ చేయి మేడం. ఆయన రాగానే స్టార్ట్ చేస్తున్నారు అంటే వెళ్ళిపోతాం డైరెక్ట్. సరే సార్. కొంచెం ముందే స్టార్ట్ చేయండి. రెడీ. సార్. నేను నీకు కంపెనీ ఇవ్వనా? నవ్వు బాగా వచ్చింది. నేను నీ కంపెనీ ఇవ్వనా ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. సరే ఫ్యాన్ సార్. ఆన్లో ఉన్నట్టు. అవును అవును సార్. సార్. ఇది ఓకేనా సార్? ఓకే. నెక్స్ట్ ఏంటి? మీరు వస్తున్నారు కదా, త్వరగా వచ్చేయండి. వాళ్ళంతా డబ్బు మనుషులు జార్. వాళ్ళకి కావాల్సింది డబ్బే. నీకు ఓ బంగారం అక్కడ వరకు అక్కడ వరకు. వాళ్ళలాగా గొప్పవాడని చెప్పి ఒక డైలాగ్ చెప్పి చూసి అందరితో చిన్న డైలాగ్ చెప్పారా? నేను నీ కంపెనీ కదా. అని చెప్పారు. తప్పకుండా. నేను నీ కంపెనీ అని ఎవరు చెప్పారు? నెక్స్ట్ స్మైల్ 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 ఇచ్చారు. స్మైల్ నవ్వారా? మేడమే నవ్వారు. నెక్స్ట్ డైలాగ్ అక్కడ అబ్బాయిని పెట్టండి డైలాగ్. నేను నీ కంపెనీ కదా. తప్పకుండా. తప్పకుండా కరెక్ట్గా అతను మాట్లాడుతుంది కదా, అతను లిప్ మీద చెప్పేసి ఓకే రండి. తప్పకుండా. తప్పకుండా. ఓకే. మీరు వస్తున్నారు కదా, త్వరగా వచ్చేయండి. మీరు వస్తున్నారుగా, త్వరగా వచ్చేయండి. మీరు వస్తున్నారుగా, కామా నవ్వుతూ చెప్తున్నాడు. మీరు వస్తున్నారుగా, మీరు వస్తున్నారుగా, వచ్చేయండి. త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేయండి. రెడీ సార్. మీరు వస్తున్నారుగా, త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేయండి. రెడీ. రెడీ సార్. టేక్. మీరు వస్తున్నారుగా, త్వరగా వచ్చేయండి. ఓకే. నెక్స్ట్. వాళ్ళంతా డబ్బు మనుషులు జార్. ఓకే. వాళ్ళు వెళ్ళండి. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్. చూసుకోండి. వాళ్ళంతా డబ్బు మనుషులు జార్. రెడీయా? నవ్వుతూ చెప్తున్నాడు. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్. రెడీ. టేక్. మీరు వస్తున్నారుగా, త్వరగా వచ్చేయండి. వాళ్ళంతా డబ్బులు మనుషు సారీ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఒకసారి అనుకొని డైలాగ్ ఫస్ట్ ఓన్ చేసుకోవాలి. వాళ్ళంతా డబ్బు మనుషులు డబ్బు మనుషులు రెడీ బయట చెప్పాలి. మీరు డైలాగ్ Ready. బయట చెప్పాలి. మేమే చెప్పలేము డైలాగ్. మీరు డైరెక్ట్ చెప్తారు, ఎలా చెప్పగలరు? మేము ఫస్ట్ 3 మానిటర్స్ చెప్పిన తర్వాత డైరెక్ట్ టేక్ తీసుకుంటాం. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్ డబ్బు కాదు, డబ్బు మనుషులు జాక్ వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్ నవ్వుంది దాంట్లో. ఆమె ఫేస్ లో చూసారు, స్మైల్ ఉందా? మరి మీరు వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్ వాళ్ళంతా మీరు ఏం డబ్బు మనుషులు జాక్. చెప్తున్నారంటే వాళ్ళంతా వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్ అలా వస్తుంది. వాళ్ళంతా డబ్బు ఇంకా మనుషులు ఇంకా జాక్ హ్యాపీ. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్ హ్యాపీగా చెప్పండి. హ్యాపీగా అంటే నవ్వుతూ ఉంది కదా, మీరు నవ్వుతూ చెప్పండి. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్ వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్. హ్యాపీగా చెప్తుంది కదా, హ్యాపీగా రావట్లే. హ్యాపీగా రావాలి. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్ రావట్లే. డైలాగ్ చెప్తున్నాను, చెప్పండి. వాళ్ళకి అది చూడండి మేడం, ఎక్స్ప్రెషన్స్ రావాలి. ఎక్స్ప్రెషన్స్ నవ్వుతూ. ఇప్పుడు ఆ అమ్మాయి నవ్వుతూ చెప్తుంది కదా, అలా చెప్పండి. రెడీ. అలా. మీరు వస్తున్నారుగా, త్వరగా వచ్చేయండి. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్ ఓకే. చెప్తున్నారు మేడం, దాని మీద మేడం మీరు కసరత్తు చేయండి. రెడీ. స్మైల్ ఎక్స్ప్రెషన్.
వాళ్ళకి కావాల్సింది డబ్బే. ఓకే వైలెన్స్ వాళ్ళకు దీన్ని బ్యాక్ షాట్ అంటారు. వాళ్ళకి కావాల్సింది డబ్బే. వాళ్ళకు కావాల్సింది డబ్బే. వాళ్ళంతా డబ్బు మనుషులు సార్. వాళ్ళకి కావాల్సింది డబ్బే. రెడీయా? టేక్. ఓకే సార్. కరెక్ట్గా సౌండ్ అప్. టేక్. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్. వాళ్ళకి కావాల్సింది డబ్బే. కొద్దిగా దాంట్లో స్మైల్ యాడ్ చేయండి. ఓకే మీరందరూ ఏం చేస్తున్నారంటే డైలాగ్ ప్లెయిన్గా చెప్తున్నారు. నాకు ప్లెయిన్ వాల్ వద్దు, కలర్ఫుల్ వాల్ కావాలి. వాళ్ళంతా డబ్బు మనుషులు జా. అది రెడీ. వాళ్ళంతా డబ్బు మనుషులు జాక్. వాళ్ళకి కావాల్సింది డబ్బే. ఓకే ఆ డైలాగ్లో చిన్న స్మైల్ అంతే. వాళ్ళు నవ్వుతే నవ్వు చెప్పాలంతే. నెక్స్ట్ ఇది డబ్బే. నీకు ఓ బంగారు గనుందని వాళ్ళలాగా గొప్పవాడని చెప్పి. మీరు వచ్చేసేయండి. నెక్స్ట్ ఆ డైలాగ్ విని. నీకు ఓ బంగారు గనుందని వాళ్ళలాగా గొప్పవాడని చెప్పి. నీకు బంగారు గనుందని వాళ్ళలాగా గొప్పవాడు అని చెప్పి. గొప్పవాడు అని నీకు చెప్పే ఓ బంగారు గనుందని వాళ్ళలాగా గొప్పవాడని చెప్పి. వాళ్ళలాగా నీకు గొప్పవాడని ఒక చెప్పే బంగారు గని ఉందని వాళ్ళలాగా గొప్పవాడని చెప్పి. నీకు ఓ బంగారు గనుందని వాళ్ళలాగా గొప్పవాడని చెప్పి. ఇది కూడా ఓబీ వాయిస్ అంటారు. ఇది కూడా నీకు బంగారు గనుందని వాళ్ళలాగా గొప్పవాడు అని చెప్పి. రెడీ? వాళ్ళకి కావాల్సింది డబ్బే. నీకో బంగారు గనుందని. సార్ లీడ్ చూస్తున్నా చూడండి. వాళ్ళకి కావాల్సింది డబ్బే. నీకు ఓ బంగారు గనుందని వాళ్ళలాగా గొప్పవాడని చెప్పి. వాళ్ళలాగా గొప్పవాడని చెప్పి. రెడీ? వాళ్ళకి కావాల్సింది డబ్బే. నీకు బంగారు గనుందని వాళ్ళలా గొప్పవాడు అని చెప్పే. ఓకే కొంచెం ల్యాక్ చేయొచ్చు. అయినా ఓబీ వాయిస్ కాబట్టి రావాలి. రండమ్మా. Hey, Esther. హాయ్ హలో మాలి. Hey, Haster. అంజనా గారు. Hey, Haster. Hey, Haster. స్టైలిష్ గా అంటుంది ఆవిడ. Hey, Haster. Hey, Esther. హాయ్ హలో. ఓకే రెడీ సార్. రెడీ? టేక్. ఫేస్ లేదు కానీ ఎక్కడ ఉంది? టేక్. గొప్పవాడు అని చెప్పే. హే హాస్టర్. ఓకే రమణి గారు. అంటే నెక్స్ట్ డైలాగా. హాయ్ హలో మాలి. హాయ్ హలో మాలిక్. వెళ్ళండి సార్. ఒకసారి మానిటర్ పెట్టండి. మానిటర్ కాదండి, పైలట్. హాయ్ హలో Pilot మాలి. to- right, sir. హాయ్ హలో మాలిక్. మన ఫేస్ లో ఎట్లా ఉంది? ఒక్క నిమిషం. ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇది పెట్టండి. ఎట్లా పెట్టారు? ఒకసారి చూస్తాను సార్ పైలట్. అది హాయ్ హలో మాలి. స్మైల్గా పెట్టండి. స్మైల్గా పెట్టండి. పెట్టండి. చూపించండి సార్ మీ కేసు. చెప్పండి. టేక్. రెడీయా? రెడీ రెడీ. వెళ్ళిపోయింది డైలాగ్. ఎందుకు రెడీ అన్నాడు అనుకో? డైలాగ్ అదే ఆయనే కదా చెప్పింది. ఓకే నేను లీడ్ ఇస్తారేమో అని అనుకున్నాను. లీడ్ ఏముండదు. ఓకే డబ్బింగ్ కాకున్నప్పుడు లీడ్ ఏమి ఇస్తారు? రెడీ. ఒక్క నిమిషం సార్. అది డైలాగ్ ఏమో. హాయ్ హలో మాలి. హాయ్ హలో Hey, Esther. హాయ్ హలో మాలి. హాయ్ హలో మాలి. ఓకే రైట్. రెడీ? రెడీ. ఏమైంది సార్? లీడ్ ముందు నుంచి తీసుకో. నేను చెప్పారు ఈయన సార్. టేక్ సార్. చెప్పండి మేడం టేక్ అని. సార్ రెడీయా? చూస్తున్నారని ఎవరు చూసినా సార్ మీరు Ready. ఇట్లా అటు చూడండి మీరు. రెడీ. హాయ్ హలో మాలై. అది ఉండదు. ఓకే ఆడి మొహానికి అవతల వాడికి బ్యారర్ మ్యాచ్ చేశారు పోయి. టేక్ సార్ మళ్ళీ
హాయ్ హలో మాలి అరే మళ్ళీ ఎందుకు ఆపారు అంతే తర్వాత అతని పక్కకే కదా ఉన్నది Okay. కొంచెం చిన్నగా ఇప్పుడు ఇక్కడ ఉన్న మల్లేశ్వర్ గారు అని పిలుస్తారు. మల్లేశ్వర్ గారు అవసరమా? పక్కనే ఉంది కదా మల్లేశ్వర్ గారు అంటే అయిపోయా. ఓకే గట్టిగా ఎందుకు కడుతున్నారు? హాయ్ హలో మాలి గారు మాది గారు ఏముంది మాలి హాయ్ హలో మాలి. మాలి హాయ్ హలో మాలి అంతే అంతే. 3 words పాజ్ లేదు. హాయ్ హలో మాలి. హాయ్ హలో మాలి కొంచెం లాగ్ చేయండి అంతే ఆయన హాయ్ వాయిస్ హలో కొంచెం మాలి పాజ్ లేదు. కంటిన్యూస్ గా చెప్పండి. హాయ్ హలో మాలి. ఓకే హాయ్ హలో మాలి మీకు ఇండస్ట్రీలో ఎక్కిస్తామంటే అక్కడ 3 ఛాయిస్లో ఉంటాయి. మీరు 4 టేక్ చెప్తాను కూడా బయట సార్ అంతే. నెక్స్ట్ నైస్ టు సీ యూ. నైస్ టు సీ యూ ఉంది. ఆగండి చాలా మంది వేలు నెక్స్ట్ ఎప్పుడు రోజు ఇట్లానే చెప్పండి సినిమా అవుతుంది. ఎప్పుడు ఒక డైలాగ్ పెట్టుకుంటే కాదు. నెక్స్ట్ రెడ్ నైస్ టు సీ యూ. రెడ్ హాయ్ హలో మాలి మొత్తం స్టక్ అయింది. హాయ్ హలో మాలి నైస్ టు సీ యూ. సూపర్ సూపర్ ఇదంతా మనం వాడేసుకోవాలి. JJ Maggie, by the way, in Jack doesn't. అంతే ఎవరు వెళ్ళండి. విజయనా? బ్రాహ్మణి వెళ్ళు చెప్పిందా బ్రాహ్మణి? బ్రాహ్మణి చెప్పాలా ఉచిరా వెళ్ళు బ్రాహ్మణి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడండి చూడు. JJ Maggie, by the way, in Jack doesn't. ఇంకోసారి నైస్ టు సీ యూ. JJ Maggie, by the way, in Jack doesn't. ఫ్రెంచ్ మాట్లాడండి. JJ Maggie, by the way, in Jack doesn't. చేసే మ్యాగ్లీ ఒకటి తీసుకున్న తర్వాత JJ Maggie, by the way, in Jack doesn't. ఏదో కూడా జూజు మ్యాగ్లీ బై ద బై ఇస్తే చెప్పండి. ఏదో ఒకటి చెప్పేసి ఇతని పేరు JJ Maggie, by the way, in Jack doesn't. ఓకే ఓకే కాదు రెడీ. రెడీ సార్. నైస్ టు సీ యూ. JJ Bagley, by the way, D is Jack. గ్యాంగ్ కాదమ్మా జాక్. By the way, Jack. JJ Maggie, by the way, in Jack doesn't. జూజు మ్యాగ్లీ బై ద బై హ్యాపీగా JJ చెప్తున్నా. Maggie, by the way, in Jack doesn't. ఇన్న జాగ్ JJ Maggie, by the way, in Jack doesn't. ఓకే రెడీ. నైస్ టు సీ యూ. JJ Bagley, by the way, Jack Dawson. నాకు హ్యాపీనెస్ లేదు డల్గా ఉంది కదా. అమ్మాయి హ్యాపీగా అని లవర్ని పరిచయం చేస్తుంది. నైస్ టు సీ యూ. JJ Bagley, by the way, she is. JJ Maggie, by the way, in Jack doesn't. Is it Jack Dawson? నైస్ టు సీ యూ. JJ Maggie, by the way, in Jack doesn't. ఓకే రెడీ. రెడీ సార్. ఓకే అంటే టేక్ తీసుకో. ఎవరు కూడా ఒకటే చెప్తాం ఓకే అంటే ఇక్కడ ఓకే ఏది మా పదం ఉండదు. టెర్మినాలజీ మా పదం ఏంటంటే రెడీ సార్ అంటే మేము రెడీ తీసుకుంటాం. టేక్ అని ఎవరు చెప్పాలి. టేక్ అని చెప్పగలిగితే మీరు సింగల్ టేక్లు చెప్పగలిగిన వాళ్ళు టేక్ చెప్పాలి. అలా ఇండస్ట్రీలో ఇంతవరకు నేను చాలా సీనియర్స్ సాయి కుమార్ గారు తప్ప ఎవరిని నేను మా మామయ్య గారు 3000 సినిమాలు చెప్పిన ఆయన కూడా రెడీ సార్ అని చెప్పాడు. ఎందుకంటే టేక్ అని చెప్పగలిగితే మీరు అంత మునగాడ అనుకుంటారు. చెప్పగలిగితే అమ్మో గ్రేటే అంటారు. చెప్పలేకపోతే వేస్ట్ గాడ్ అంటారు. కాబట్టి రెడీ సార్ అని చెప్పడం మీకు బెస్ట్ ఆప్షన్. రెడీ రెడీ సార్. నైస్ టు సీ యూ. JJ Bagley, by the way, ఇతను Jack. ఇప్పుడు ఈ అమ్మాయి మీ జాక్ voice డౌజన్ బాగానే ఉంది. ఉంది. కాబట్టి ఏంటంటే మన స్టూడియోస్లో అనుకోండి నువ్వు కూడా గుర్తుపెట్టుకో. మన స్టూడియోస్లో ఓకే మనం మన అమ్మాయి కదా చెప్పిద్దామని చెప్తాం. బయట ఏం చేస్తారంటే వద్దు నేను బయట నెక్స్ట్ వేరే తమిళనాడు చెప్పేస్తాను చెప్తాను. అర్థమైందా? నీ వాయిస్ నీకైనా చెప్తాను. ట్రబుల్ అదే అర్థమైందా? ఎక్కువ టైం అక్కడ మనకి ఇవ్వరు. మీరు ఫ్రెండ్లీ నేచర్
స్టూడియోలో నేను కింద మీద పడి మన పిల్లలే కదా అని చెప్పించుకుంటాను, కానీ బయట వ్యవస్థ 3 టేకులు చెప్పిందా ఉంచుతారు లేదా బయట పంపించేస్తాను. నేను అందుకని ఆ 3 టేక్స్ కోసం ఏం చేస్తానంటే టైం బట్టి టైం తీసుకొని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లానింగ్ చేసుకొని వెళ్తాను. అది మీకు అక్కడే ట్రబుల్, వాడు ఎక్కువ టైం ఇవ్వడండి, అక్కడ టైం ఇవ్వడం. టైం ఇచ్చేదే చాలా అరుదు, ఇచ్చిన టైంని మనం కీప్ చేస్తే ఇంకా అరుదు. చెప్తుంది తనే చెప్తుంది. రైట్ ఫస్ట్ డైలాగ్ పెట్టుకోండి. మేము డైలాగ్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే మెమోరీలు అందుకుపోయినప్పుడు మేము అనుకునేది ఏంటంటే మెమోరీ వీక్ ఉంది, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, జాక్ డౌజమ్ అండి, ప్రాక్టీస్ లేదా, లేకపోతే కొత్తనా జాక్ డౌజమ్ అనేది మాకు డౌట్స్ వస్తాయి. మెమోరీ మీకు ఇంపాక్ట్ అయ్యి ఏదో విధంగా చెప్పారనుకోండి, ఎక్స్పీరియన్స్ పర్సన్ మాకు నాలెడ్జ్ వస్తుంది. మాకు ఇన్ని విభాగాలు మేము ఆలోచించుకుంటాం, ఎందుకు చెప్పలేకపోతున్నారు. రెడీ జాక్ డౌజమ్ అండి మేడం, 7వ టేక్ అయింది మేడం, చెప్పించండి. చెప్పండి మేడం, ఒకసారి చెప్పండి లైన్. జేజే బ్యాడ్లీ, బై ద బై ఇతను జాక్ డౌజమ్ అనండి. బై ద బై ఇతను జాక్ డౌజమ్. ఇతను కాదు, ఈజ్ ఎ జాక్ డౌజమ్. ఇతను లేదండి. బై ద బై ఈయన బై ద బై ఈయన అని ఉంది, ఇతను అనే పదమే లేదు అక్కడ. ఈయన జాక్ డౌజమ్ అని. ఓకే రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. నైస్ టు సీ యూ. జేజే బ్యాడ్లీ, బై ద బై ఇతను జాక్ డౌజమ్. ఇతను లేదండి. ఈయన జాక్. వెళ్ళమ్మా. ఈయన ఉండు ఆ అమ్మాయి చెప్పిన తర్వాత చెప్పు. ఈయన లేదు, ఇతను లేదు, అసలు అదే పదమే లేదు అక్కడ. రెడీ సార్. నైస్ టు సీ యూ. జేజే బ్యాడ్లీ, బై ద వే ఈయన జాక్ డౌజమ్. ఓకే చెప్పు బ్రాహ్మణ్. లేదు సార్, నేను చెప్పలేదు సార్. క్లాస్ క్లోజ్ చేసి